సార్ యూజువల్లీ అమ్మాయిలు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వగానే పోలీస్ స్టేషన్లో అట్లీస్ట్ దే విల్ కన్సిడర్ వెదర్ ఇందులో ఏదైనా కంప్లైంట్ నిజంగానే మనము ఎఫ్ఐఆర్ చేసేది ఉందా లేదా అని. అదే అబ్బాయి నేను హెరాస్మెంట్కి గురవుతున్నాను అని వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చాలా సందర్భాల్లో పోలీసులు నవ్వి పంపించేయడము, లేదు అంటే అసలు దాన్ని కన్సిడర్ చేయడం. అట్లాంటి సందర్భాల్లో వీళ్ళకి ఎటువంటి రెమెడీ ఉంది సార్ ఆల్టర్నేట్? మనం తీసుకుంటే పోలీస్ వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్ కిందకే వస్తారు. ఓకే, వాళ్ళకి ఏమవుతుంది అంటే రోజు విపరీతమైన గొడవలు. పబ్లిక్ అంటే ఏంటి, పాపులేషన్ ఎక్కువ, మనకి విపరీతమైన కంప్లైంట్స్ ప్రతి పోలీస్ స్టేషన్కి రోజు వస్తూనే ఉంటాయి. అయితే ప్రతి కంప్లైంట్ వాళ్ళు బుక్ చేసేదానికి కుదరదు, అది పాసిబుల్ కాదు. కాబట్టి వాళ్ళు ఎందులో కాగ్నిజెన్స్ అంటే ఎందులో విషయం ఉందో ఓన్లీ దాన్నే వాళ్ళు ఎఫ్ఐఆర్ రేజ్ చేస్తారు. మిగతావి నచ్చజెప్పి పంపిస్తారు, లేదా అవతల వైపు ఫోన్ చేసి మందలిచ్చి వదిలేస్తారు. కానీ అలాంటి సందర్భాల్లో కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ మిస్ అవుతూ ఉంటారు. కానీ అది మానవులు కాబట్టి, వాళ్ళు కూడా మనుషులు కాబట్టి అన్నీ హ్యాండిల్ చేయలేరు. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని ఇంపార్టెంట్వి వాళ్ళు కూడా వదిలేస్తడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడే ఎవరైతే ఈ కేసు నాకు చాలా ఇంపార్టెంట్, పోలీసు వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళకి టైం లేక కానీ నెగ్లిజెన్సీ కానీ 100% వాళ్ళు ఆ కేసు డీటెయిల్స్ పట్టుకొని మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే సెక్షన్ 200 CRPC అనుకుంటా, దాని ప్రకారం మనం కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ కనుక ఫైల్ చేస్తే ఆ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో బాధితుడు, ఆ బాధితుడిని కోర్టుకి జడ్జి గారు పిలుస్తారు. పిలిచి జడ్జి గారే పర్సనల్గా ఆయన దగ్గర నుంచి వింటారు. ఇని అందులో ఆయనకి ఏదైనా కాగ్నిజెన్స్ కనిపిస్తే తప్పకుండా పోలీస్ వాళ్ళకి రిఫర్ చేస్తారు. పోలీసు వాళ్ళు కూడా శిరసావాచు అది తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తారు. దాని తర్వాత ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది.